అమెరికాకే అర్థమైంది ఏంటయ్యి అంటే భారతదేశాన్ని కెలకకూడదు, దాన్ని చెడగొడితే నష్టపోయేది అమెరికానే. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్. ఇప్పుడు ఇందులో కొన్ని మనకి నష్టాలు ఉంటాయి, కొన్ని వాళ్ళకి నష్టాలు ఉంటాయి, కొన్ని మనకు లాభాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని లాభాలు ఉంటాయి. ప్రపంచీకరణలో అది కంపల్సరీ. మనకు కొత్త ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయి, కొత్త పరిశ్రమలకి అవకాశాలు వస్తాయి. అట్లాగే చీఫ్ అండ్ బెస్ట్కి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దొరుకుతాయి. చీఫ్ అండ్ బెస్ట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అక్కడ ఉన్నటువంటి కారు లంబోదిని గింబోదిని ఇట్లాంటి యూరప్ దేశాలవి కానీ అట్లాంటి లేకపోతే అమెరికన్ కార్లు ఇక్కడ డబుల్ ట్యాక్స్ వేయడం వల్ల బోల్డ్ అంత రేటు ఉండేది. ఇప్పుడు అది చీఫ్గా వచ్చేస్తుంది, సగం రేటుకి వచ్చేస్తుంది, మన కార్ల రేటుకి వచ్చేస్తుంది. అప్పుడు మన కార్ల పరిశ్రమకి సమస్య ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎన్నాళ్ళని కాపలా కాస్తుంటావు? పోటీ పడు, నువ్వు పోటీ పడకపోతే ఎట్లా? పోటీ పడకుండా ఎంతసేపటికి అట్లాగే కూర్చోవాలంటే ఎట్లాగా? నువ్వు మనం ఉద్యోగాల కోసం ఎందుకు విదేశాలకు పోతున్నావు? పోటీ ఇక్కడ తక్కువ కావడం వల్ల. అదే ఇప్పుడు ఇస్రో ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి నాసా నుంచి పనిచేసేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అదే లేకపోతే మన వాళ్ళందరూ ఆడికే పోవాలి. ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయి అమ్మాయి ఇళ్లలో 2 చోట్ల మార్పులు ఉంటాయి. అమ్మాయిని తమ ఇంట్లో కలుపుకునేటప్పుడు అబ్బాయి కుటుంబంలోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు? తమ నిత్య జీవిత అలవాట్లు ఈ అమ్మాయి జీవిత అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు సమస్య ఉంటుంది. అట్లాగే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక అమ్మాయి జీవితంలో తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మాయి జీవితంలోనూ కొన్ని రకాల మార్పులు ఉంటాయి. అట్లాగే ఇదో పెళ్లి లాంటిది. విడాకుల లేకపోతే ఇదే అంటే పెళ్లి చేసుకోవడం దాదాపు 10-15 ఏళ్ళు పట్టింది. వాళ్ళు అడిగే డిమాండ్లకి అంటే ఒక రకంగా వాళ్ళు అడిగే కట్నాలకి మనం ఒప్పుకోకపోవడం వల్ల చివరికి వేరే అబ్బాయి రెడీ అయ్యేటప్పటికి, యూరప్ అబ్బాయి రెడీ అయ్యేటప్పటికి కట్టానికి సంబంధం లేకుండా అన్నటువంటిది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. ఆకర్షణీయమైన మార్కెట్ ఇండియా. మనల్ని కాదని బ్రతకగలిగినటువంటి స్టేజ్ లేదు. వాళ్ళ రోజున ఆడపిల్లకి ఉన్నటువంటి డిమాండ్ మగపిల్లాడికి లేదు. మగపిల్లడు 110 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా సరే అమ్మాయి నాతో పాటు లైఫ్ నిజంగా ఎంజాయ్ చేయగలమా మనం లేదని చూసుకుంటుంది. నెల 5 లక్షలు 2 లక్షలు చేతిలో డబ్బులు ఉన్నోండి చేసుకోవాలని మిడిల్ క్లాస్ అమ్మాయి కనీసం 50,000 లక్ష రూపాయలు తక్కువ అయితే జీతం వద్దని చెప్పి లేబర్ సామాజిక వర్గాల్లో కాదు, అక్కడ లేబర్ అంటే అన్ని కులాల్లోని పేదలు లెక్క. ఇక్కడ మళ్ళీ ఇందులో లేబర్ అంటే కులం కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఏదైతే శారీరక కష్టం చేసేవాళ్ళని లేబర్ అంటారు, శారీరక కష్టం చేసేవాళ్ళు. మానసిక కష్టం చేసేవాళ్ళని ఎంప్లాయర్ అంటారు. జీతము వేతనం. శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఇచ్చేది వేతనం, మానసిక శ్రమ చేసేటటువంటి వాళ్ళకి ఇచ్చేది జీతం. అది పాఠ్యపుస్తకాల్లో ఎకనామిక్స్లో ఉండేది. కాబట్టి అట్లాగనమాట. మళ్ళీ దాంట్లో డైవర్ట్ కాకూడదు, వక్రీకరించకూడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా 50,000 లక్షలు పెళ్లి చేసుకోవట్లేదు. అట్లాగే అమ్మాయికి డిమాండ్ ఎట్లాగే ఇక్కడ ఇండియాకి అంత డిమాండ్ ఉంది ఇప్పుడు.